నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి. దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కవిత 2 రోజుల క్రితం అనగా బెయిల్ మీద జైలు నుంచి విడుదలైంది. ట్రయల్ కోర్టు విచారణ అనంతరం ఆగస్టు 28న హైదరాబాద్ నివాసానికి చేరుకున్నారు కవిత. ఎయిర్పోర్ట్ నుంచి కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. ఇంటికి చేరుకున్న వెంటనే కవిత మొట్టమొదటిగా చేసిన పని తన సోదరుడైన కేటీఆర్ కు రాఖీ కట్టడమే. ఈసారి రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండటంతో కేటీఆర్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ రాఖీ పండుగ నాడు తన సోదరి కవిత తనతో లేరని, కానీ ఆమెకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. జైలు నుంచి రాగానే కవిత కేటీఆర్ కు రాఖీ కట్టడంతో రాఖీ ఫీలింగ్ తీరిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేటీఆర్. అయితే ప్రతిసారి రాఖీ పండుగకు ఈ ఇద్దరు రకరకాల గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకుంటుంటారు. అందులో ఓసారి కేటీఆర్ కు కవిత హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చి సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీంతో వీళ్ళిద్దరూ ఇచ్చుకునే బహుమతిపై ఎప్పుడూ చర్చగానే ఉంటుంది. ఈ ఏడాది కేటీఆర్ కవితకు ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే ఆమెకు బెయిల్ ఇప్పించి అన్నగా తన బాధ్యతను నిర్వర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కేటీఆర్ ఎప్పుడు పడితే అప్పుడు ఢిల్లీకి వెళ్లటం, బెయిల్ కోసం ప్రయత్నించటం, న్యాయ నిపుణులతో చర్చలు జరపటం చేశారు. అంతేకాక జైల్లో ఉన్న కవిత అనారోగ్యానికి గురైనప్పుడు హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని ఆమె బాగోగులు కూడా చూసుకున్నారు. ఇలా ప్రతిసారి కేటీఆర్ ఓ అన్నగా కవితకు అండగా నిలిచారు. చివరికి 5.5 నెలల తరువాత కవితకు బెయిల్ వచ్చిందంటే దాని వెనుక కేటీఆర్ చేసిన గట్టి ప్రయత్నం ఉందనటంలో అతిశయోక్తి లేదు. కవితకు బెయిల్ ఇప్పించి రాఖీ కట్టక ముందే జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అతిపెద్ద బహుమతిని కేటీఆర్ ఇచ్చారంటూ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు. ఒక అన్నగా చెల్లికి ఇంతకంటే మంచి బహుమతి ఏముంటుంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి రాఖీ పౌర్ణమి అయిపోయిన 10 రోజులకు కవిత రాఖీ కట్టిన కేటీఆర్ మాత్రం విలువైన బహుమతి ఇచ్చి తన చెల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూసారని కామెంట్ చేస్తున్నారు. 2024 మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితర ఆప్ సీనియర్ నేతలతో కలిసి కవిత ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన అమలులో అక్రమాలకు పాల్పడ్డారని, దీనికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన 100 కోట్ల ముడుపులలో కవిత ప్రమేయం ఉందని ఈడీ అంటోంది. 2021-22 ఏడాదిలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. అనంతరం హోల్సేల్ డీలర్ నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ ఈ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్, ముంబై, చెన్నై సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశారు. కవితతో పాటు సీఎం కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. 128.79 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈడీ ఈ ప్రకటనలో వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియా, కవితకు బెయిల్ లభించగా కేజ్రీవాల్ సహా పలువురు ఇంకా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు.